హాయ్ బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ కళ్యాణి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్. ఇంక ఇవాళ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి ఐడియా వచ్చేసి ఉంటుంది కదండి. పూజా రూమ్ క్లీనింగ్ అండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నేనైతే ఎవ్రీ మంత్ 2 times క్లీన్ చేస్తానండి. అమావాస్య నెక్స్ట్ డే అండ్ పీరియడ్స్ అయిపోయాక 6th day క్లీనింగ్ అయితే చేస్తానండి. ఇంకా అలాగే ఇవాళ కూడా క్లీనింగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేను ఎలాగ క్లీన్ చేసుకుంటాను అనేది. ఫస్ట్ అయితే ఒక క్లాత్ మొత్తం వేసేస్తానండి. దాని మీద పటాలు పెట్టేసి ఇలాగా 2 cloths యూజ్ చేస్తాను. ఒకటేమో వెట్ క్లాత్ లాగా యూజ్ చేయడానికి, ఒకటేమో డ్రై క్లాత్ లాగా యూజ్ చేయడానికి. ఇంకా నేనైతే పటాలకి ఇలా దండలు వేస్తానండి, ముత్యాలవి. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఇవి జస్ట్ ఆర్టిఫిషియల్ పర్ల్స్ అండి, సెమీ ప్రీషియస్ పర్ల్స్. ప్రీషియస్ పర్ల్స్ అయితే కావు. ఇంకా అవన్నీ నేను దండలు వేస్తాను కదా, అవి రిమూవ్ చేసేసి తర్వాత అయితే బొట్లు పెడతాం కదా, అవన్నీ కూడా క్లాత్ వాటర్లో వేసేసి గట్టిగా పిండేసి క్లీన్ చేసేస్తున్నాను. అలాగే బ్యాక్ సైడ్ కూడా డస్ట్ ఉంటుందండి, సో సేమ్ అలాగే తుడిచేసాను అనమాట. ఇప్పుడైతే పొడి క్లాత్ తీసుకొని మళ్ళీ మొత్తం తుడిచేస్తున్నాను. ఇవి మనం వాటర్లో వేయకూడదండి. వాటర్లో వేసామంటే వెనకాల కార్డ్బోర్డ్ ఉంటుందన్నమాట, అది మొత్తం కూడా ఊపిపోయి పటాలన్నీ కూడా పాడైపోతాయి. ఇంకా ఈ ఫొటోస్ గురించి అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను వీడియో లింక్. దేవుళ్ళ దగ్గర అస్సలు డస్ట్ లేకుండా చూసుకోండి. నేనైతే నెలకి 2 సార్లు చేస్తూ ఉంటాను కాబట్టి మా ఇంట్లో పూజా రూమ్ అయితే చాలా క్లీన్గానే ఉంటుంది. ఇంకా ఈ విగ్రహాలన్నీ ఉన్నాయి కదా నా దగ్గర చిన్న చిన్నవి, అవన్నీ కూడా వేడి చింతపండు, అంటే చింతపండు వాటర్ వేసేసి అది కొంచెం వేడి చేసి దాంట్లో ఇవన్నీ వేసేస్తున్నాను. అంటే చాలా బాగా క్లీన్ అయిపోతాయి. బొట్లన్నీ కూడా ఒక క్లాత్తో క్లీన్ చేశాను కదండి. ఆ క్లాత్ని ఇలా వాటర్లో పిండాను కదా, ఈ వాటర్ అంతా కూడా పచ్చని చెట్టుకి పోసేసేయాలి. తొక్కిళ్ళల్లో కాకుండా ఎవరు తిరగని ప్రదేశంలో వేయాలి. ముత్యాల దండలు తీసాను కదండి, అవి కూడా ఇలాగ క్లీన్ వాటర్ తీసేసుకొని అందులో 2-3 సార్లు డిప్ చేసేసి తీసేస్తున్నాను. ఎక్కువ సార్లు వాష్ చేశారంటే కలర్ పోతాయండి, అందుకే నేనైతే ఇలా చేస్తున్నాను. ఇవి వేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మనం పువ్వులు పెట్టుకోవచ్చు, అలాగే మనకి దేవుళ్ళ పటాలు చూడడానికి చాలా అందంగా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. సో మీ దగ్గర ఇలాంటి బీడ్స్ కానీ గోల్డ్ బీడ్స్ కానీ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. మీ ఇంట్లో పూజా రూమ్కి అయితే వీటి వల్ల డెఫినెట్గా న్యూ లుక్ అయితే వచ్చేస్తుంది. చాలా ట్రెడిషనల్గా కనపడతాయండి పటాలైనా విగ్రహాలైనా. ఇంక ఇప్పుడైతే బొట్లు పెట్టుకోవడానికి గంధము అలాగే కొంచెం కుంకుమ తీసుకున్నానండి సెపరేట్గా. ఇంకా గంధంలో అయితే ఇలా రోజ్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మనం దేవుళ్ళకి యూజ్ చేసేవి ఏవైనా కానీ ఇలా రోజ్ వాటర్ కానీ పన్నీర్ కానీ యూజ్ చేసామనుకోండి మంచి స్మెల్ వస్తుంది. ఇలా సుగంధభరితమైన వస్తువులు మనం యూజ్ చేసి ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ లక్ష్మీదేవి తప్పనిసరిగా కొలువై ఉంటుందండి. అందుకే ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అయ్యారనుకోండి, మన ఇల్లు కానీ పూజ గది కానీ ఎప్పుడు కూడా మంచిగా లక్ష్మీ కళలాగా ఉంటుందండి. ఇంక ఇప్పుడైతే బొట్లు నేను ఇయర్ బడ్ తీసేసుకొని దాంతో పెట్టుకుంటున్నాను. ఇయర్ బడ్ తీసుకొని పెడితే ఏంటంటే బొట్లు మంచిగా రౌండ్గా వస్తాయన్నమాట. మనం ఎలాగైతే మంచిగా రెడీ అవుతామో దేవుళ్ళకు కూడా అలాగే మంచిగా రెడీ అవ్వాలి అని ఉంటుందండి. అందుకోసమే మనం రోజ్ వాటర్ కానీ అత్తర్ కానీ ఇంకా జవ్వాది అంటారు కదా, అవి కూడా మనం పూజలో యూజ్ చేస్తూ ఉంటే చాలా మంచిదన్నమాట. ఇవి అంత అవుతాయి అవి ఇంత అవుతాయి అని దేవుడి దగ్గర లెక్కలు వేసుకుంటే మాత్రం కష్టమేనండి. మనం ఎంత పెడితే అంత వస్తుందనే నమ్మకంతో అయితే పూజ చేసుకోవాలి. భక్తి అనేది జస్ట్ భావన అండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఎలా చేసినా కానీ ఆయన స్వీకరిస్తాడు. అలానే చేయాలి ఇలానే చేయాలి అని అయితే దేవుడు ఎప్పుడు కూడా రూల్ పెట్టలేదు కదా మనకి. మనం ఎలా చేసినా కానీ ఆయన అయితే తప్పనిసరిగా స్వీకరిస్తారండి. ఆయన ఏమి స్వీకరించరు, మళ్ళీ తిరిగి మనకే ఇచ్చేస్తారు. అందుకే మనం ఇంట్లో రోజు తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసే వాటిలో కూడా చాలా మిస్టేక్స్ అయితే ఉండొచ్చు. అంటే నాకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే మిస్టేక్స్ కనిపిస్తాయండి. నేను మాత్రం నాకు తెలిసినంతలో నాకు తోచినంతలో నా స్తోమతకు తగ్గట్టుగా పూజ అనేది చేసుకుంటూ ఉంటానండి.
నా పూజ గదిలో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా నేను ఒకటేసారి కొనుక్కునే కాదండి, కొన్ని ఏళ్ల నుంచి కలెక్ట్ చేస్తున్న ఐటమ్స్ అన్నమాట. పటాలైనా విగ్రహాలైనా. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే నాకు అంతా తెలుసు, నేనే కరెక్ట్ అనేది నేనైతే ఇక్కడ మీకు పోర్ట్రే చేయాలని నేను ట్రై చేయట్లేదండి. అందుకే మీకు ఈ విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇంకో విషయము, ఇలాగా నేను చాలా తక్కువ బొట్లు పెట్టుకుంటానండి. మా వారైతే పటం మొత్తం బొట్లే పెట్టేస్తారండి. అలా బొట్లు పెట్టడం వల్ల మనకి దేవుడి రూపం కనిపించదేమో అనేసి నా ఫీలింగ్ అనమాట, నా పర్సనల్ ఫీలింగ్. అందుకే నేను చాలా తక్కువ బొట్లు పెట్టుకుంటాను. అమ్మవారి ఫేస్ కానీ దేవుడి ఫేస్ కానీ కొంచెం కనపడేలాగా బొట్లు అయితే కొంచెం పైకి పెట్టుకుంటానన్నమాట. ఇంకా గంధం ఒక సైడు, అలాగే కుంకుమ ఇంకొక సైడు, రెండు వైపులు అద్దుతున్నాను చూసారా. వేలుతో కూడా మనం బొట్లయితే పెట్టుకోవచ్చండి. మధ్యలో వేలుతో కాకుండా ఫింగర్ రింగ్ ఉంటుంది కదా, దాంతో పెట్టాలి. అండ్ చూపుడు వేలుతో కూడా అస్సలు పెట్టకూడదండి. చూపుడు వేలుతో మనం జపం కూడా చేయకూడదండి. ఆ వేలు మనము అవతల వాళ్ళ తప్పులు అయితే చూపించడానికి యూజ్ చేస్తాం కదా. సో అందుకే ఆ వేలుని అయితే పూజ చేసేటప్పుడు కానీ జపం చేసేటప్పుడు కానీ అస్సలు యూజ్ చేయకూడదన్నమాట. ఎవరైనా తెలియని వారు ఉంటారనేసి వాళ్ళ కోసమైతే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా పూజ రూమ్ క్లీనింగ్ అని కానీ శుభ్రం చేసుకుంటున్నామని కానీ అనకూడదండి, తిరుమంజనం అనే అనాలంట. సో నాకు తెలియకముందు అలానే అనేదాన్ని, ఇప్పుడు కూడా అలానే అంటూ ఉంటాను మర్చిపోయి. ఇంకా గుర్తొచ్చినప్పుడు తిరుమంజనం అనేసి అంటూ ఉంటానన్నమాట. ఇంక ఇదేమో కాణిపాకం నుంచి నేను తెచ్చుకున్న విగ్రహం అండి. చాలా ఇయర్స్ అయింది ఇది తెచ్చుకొని. బొజ్జ గణపయ్య నా దగ్గర ఉంటాడు, ఆయనకు కూడా బొట్లు పెట్టేశాను. ఇంక ఇవి చూసారా, చింతపండులో వేడివేడి చింతపండు వాటర్లో వేసాను కదా, చూడండి ఎలా తెల్లగా అయిపోయాయో. మంచిగా వాష్ చేసేసుకుంటే ఇంకా మనం పితాంబరి కానీ ఏమీ పెట్టాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇత్తడి సామాన్లకైతే ఇది ఒక బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు అండి. జస్ట్ ఒక్కసారి చూడండి, ఒక్కసారి క్లీన్ చేయగానే ఎంత తెల్లగా వచ్చేసాయో. ఇంక ఇప్పుడు వాటర్ అంతా తీసేసి మంచి వాటర్లో ఈ విగ్రహాలన్నీ పెట్టేసి మళ్ళీ ఒక్కసారి కడిగేసుకుంటున్నాను. తర్వాత తుడిచేసుకోవడమే, ఇంకా డీప్ క్లీనింగ్ అయితే అవసరం లేదండి. వేడివేడి చింతపండులో వేసాం కాబట్టి ఆ వేడివేడి వాటర్ లోపలికి కూడా వెళ్ళి ఇత్తడిలో ఉన్న నలుపంతా తీసేస్తుందనమాట. చాలా తెల్లగా అవుతాయి విగ్రహాలు అయితే. ఇంకా నా దగ్గర వెండి చిన్న కృష్ణుడు అలాగే గోమాత ఉంది కదా, అవి కూడా అందులోనే వేసేసి క్లీన్ చేసేస్తున్నాను. అవి యాంటిక్ అనమాట అందుకే. అండ్ ఇవేమో ఫ్లవర్స్, వెండి పూలు, వెండి ఫ్లవర్కి గోల్డ్ పాలిష్ ఉంటుంది, అవి అలాగే విగ్రహాలన్నీ వాటర్లో వేసేసాను. ఇంకా అన్నపూర్ణదేవి చూడండి ఎంత బాగా మెరుస్తుందో, బంగారం లాగా మెరుస్తుంది కదండి. ఇంక ఇప్పుడు విగ్రహాలన్నీ కూడా వాటర్లోంచి తీసేసి ఒక డ్రై క్లాత్తో తుడిచేసుకోవాలండి, వాటర్ లేకుండా చూసుకోండి. వాటర్ ఉన్నాయనుకోండి మళ్ళీ ఆ వాటర్ అనేది డ్రై అయిపోయే టైంకి ఇలా మనకి స్పాట్ లాగా, బ్లాక్ స్పాట్ లాగా కనిపిస్తాయి అన్నమాట. ఇంకొక క్లాత్ మీద వేసేసి మంచిగా డ్రై చేసుకున్నాక వీటికి కూడా బొట్లు పెట్టేశాను విగ్రహాలకి. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ అన్నపూర్ణదేవిని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకుంటానండి. ఆ ప్లేట్లో కూడా కొన్ని బియ్యం వేసేసి అందులో కొంచెం పసుపు అలాగే కొంచెం కుంకుమ వేసేసి దీని మీద అమ్మవారిని పెడతానండి. ఈ బియ్యం ఏమో ఇంకో 15 డేస్లో మళ్ళీ నేను నార్మల్ బియ్యంలో కలిపేస్తాను. అలా తినొచ్చండి. నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఆ బియ్యంలో మిక్స్ చేసుకోకుండా సపరేట్గా వండేసుకోండి. ఇంకా పూజా రూమ్ క్లీనింగ్ అంతా అయిపోయింది, చూసారు కదా ఎలా ఉందో. ఇంక ఇవేమో ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకో వీడియోలో డీటెయిల్డ్గా. ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఇంకా కొంచెం టైం పడుతుందండి, త్వరగానే చేసేస్తాను వీడియో. ఎందుకంటే ఇంకా కొన్ని ఐటమ్స్ కావాలన్నమాట, సో అందుకే వెయిట్ చేస్తున్నాను. ఇంక ఇదేమో నా దగ్గర ఒకటి బ్రాస్ది ఉందండి, పసుపు కుంకుమ అక్షింతలు అలాగే విభూది ఇందులో వేసుకుంటానన్నమాట. ఈ అక్షింతలు అయితే ఒక ఆవు నెయ్యి చుక్క వేసేసి కొంచెం పసుపు వేసేసి మిక్స్ చేసుకున్నాను. అక్షింతలు ఎప్పుడు కూడా మనం వాటర్తో కలపకూడదండి. వాటర్తో కలిపామనుకోండి ఒక ½ అన్ అవర్ 1 అవర్ తర్వాత అవి విరిగిపోతాయి అన్నమాట. విరిగిపోయిన అక్షింతలు అయితే పూజకి పనికిరావు, సో అందుకే ఇలా కలుపుకోవాలి. ఇంక ఈ పసుపు కుంకుమ కూడా విడిగా పెట్టుకుంటాను. దేవుళ్ళకి కుంకుమ పూజ చేసినప్పుడు కానీ అలా యూజ్ చేసుకోవడానికైతే విడిగా కుంకుమ పెట్టుకుంటానండి. ఇదేమో డైలీ వాడుకోవడానికి అనమాట. ఇంకా విభూది కూడా పెట్టేశాను అందులోనే. ఇలాగ పైన దేవుడి ర్యాక్ పైన ప్లేస్ చేసుకుంటానమాట.
ఇదేమో అమ్మవారికి యూజ్ చేసే కుంకుమ ఒక కార్నర్కి పెట్టేస్తాను. ఎప్పుడైనా ఒకసారి తీస్తాను. ఇంకెప్పుడైనా కానీ తిరుమంజనం చేసుకున్న వెంటనే దేవుళ్ళని అలా వదిలేయకుండా చక్కగా పూజ చేసుకోవాలండి. చాలా మంచిదన్నమాట. కనీసం కుదరని వాళ్ళు అగరబత్తులతో ధూపమన్నా చూయించండి. ఇలా చేస్తే చాలా మంచిదండి. ఇంక నేనైతే ఇప్పుడు మార్నింగ్ క్లీనింగ్ చేశాను కాబట్టి పూజ అయితే చేసేసానండి. దీపారాధన చేసేసి నైవేద్యం కూడా పెట్టేశాను. పూజ రూమ్ మొత్తం రెడీ చేసుకున్నాక ఓవరాల్గా పూజా రూమ్ అయితే ఇలాగుందండి. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నా పూజా క్యాబినెట్ చాలా చిన్నదిగా ఉంది కదండి. ఫ్యూచర్లో అయితే కొత్తది ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఇంకొంచెం పెద్దది చాలా బెటర్గా ఉండబోతుంది. అంటే మనకి అన్ని విధాలుగా పూజ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా నేనైతే రెడీ చేయించుకోబోతున్నాను. అది ఎలా చేయించుకోబోతున్నానో మీకు కూడా వీడియోస్ డీటెయిల్డ్గా తీసి చూపిస్తాను కమింగ్ వీడియోస్లో. నేను ఇంకో వీడియో చేశానండి నా పూజా రూమ్ గురించి డీటెయిల్డ్గా. ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆల్రెడీ చెప్పాను కదా, అది చెక్ చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఇంక ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.